అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రుక్మిణి సందేశం. రచయిత తనికెళ్ళ కళ్యాణి గారు. ఇక కథలోకి వెళితే, అమ్మ, మన రుక్మిణిని చూసుకోవడానికి ఈరోజు వైజాగ్ వాళ్ళు వస్తున్నారట. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. సాయంత్రం ఆ ఏర్పాట్లు చూడండి, సుధాకర్ తల్లితో చెప్పాడు. పోనీలేరా, ఈ సంబంధమైన కుదిరి అది ఒక ఇంటిదైతే అంతే చాలు, రమణమ్మ గారు కొడుకుతో అంటూ ఇంట్లోకి వచ్చారు. చూడు విశాల, ఈరోజు పెళ్లివారు రుక్మిణిని చూడటానికి వస్తున్నారట. టిఫిన్లు ఏం చేద్దాం అని కోడల్ని అడిగారు. మనం ముందు ఆలోచించవలసింది టిఫిన్ల గురించి కాదు. సాయంత్రం మన కథానాయకురాలికి ఏ ప్రోగ్రాంలు లేకుండా చూడాలి. విశాల కొంత హాస్యంగా కొంత నిష్ఠూరంగా అంది. పని మనిషి తోమిన గిన్నెలను మరొక మారు కడిగి ఇంట్లో పెడుతున్న రుక్మిణి చివాలున తల ఎత్తింది. అంటే ఏమిటి వదినా నీ ఉద్దేశం? కావాలని నేను తిరుగుతున్నానా? ఎప్పుడో ఏదో ఒక స్నేహితురాలి పెళ్ళి ఉందని ఆ రోజు పెళ్లి చూపులకి కుదరదని కబురు పెట్టమన్నాను. ఎప్పుడూ అదే దెప్పుతారు, రుక్మిణి చిరాకుగా అంది. సరి మీ వదిన ఆడపడుచుల పోట్లాట కాస్త కట్టిపెట్టండి అంటూ సుధాకర్ రుక్మిణి దగ్గరకు వచ్చాడు. చూడు చిన్న, ఈరోజు నువ్వు నేను చెప్పినట్లు వినాలి, ఎక్కువగా మాట్లాడకూడదు. నీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తర్వాత మనం మాట్లాడుకుందాం. వారి ఎదుట బాగా ఉండాలి. ఈ సంబంధం ఎంత మంచిదో తెలుసా, ఇది దాటిపోకూడదు అంటూ చెల్లిని బ్రతిమలాడాడు. ఏమిటో అన్నయ్య ఈ పెళ్లి చూపులు, మీ ఆర్భాటాలు, నాకేం కన్ను వంకరా కాలు వంకరా? పెళ్ళే ఇంకా కాదన్నట్టు అలా బ్రతిమాల్తారేంటి? రుక్మిణి తడి చేతులు తువ్వాలికి తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. విసురుగా ఆమె వెళ్ళడంతో బారెడు నల్లత్రాచు లాంటి జడ చివరలు వదినగారికి తగిలాయి. ఇదిగో చూడు తల్లి, ఈ వేలాకోలాలు మా తమ్ముడు వచ్చాక చెయ్యి, వెనక నుండి విశాల కవ్వింపుగా అంది. రుక్మిణి ఆ మాటలు తన చెవిలో పడనట్లు తన గదిలోకి వెళ్ళిపోయింది. సుధాకర్ తండ్రితో మిగిలిన విషయాలు మాట్లాడసాగాడు. రుక్మిణి చేతిలో వారపత్రిక ఉన్నా దృష్టి దానిమీద లేదు. ఏదో యాంత్రికంగా పేజీలు త్రిప్పుతోంది. అన్నగారు చెబుతున్న విషయాలపైనే దృష్టి వెళుతోంది. ఇప్పటికీ తనకి 5 పెళ్లి సంబంధాలు వచ్చాయి, అన్నీ మంచివే. ఆ మాటకి వస్తే తమ సంబంధం మాత్రం మంచిది కాదా? అలాగంటే అన్నయ్య తిడతాడు గాని. అవి ఎందుకు కుదరలేదో తనకి అర్థమవ్వలేదు. పెళ్లి చూపులకంటూ రావడం, తాము పెట్టిన పలహారాలు హాయిగా తినడం, వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి రాయడం. అందుకే తనకి ఈ పెళ్లి చూపులంటే చిరాకు. మా అబ్బాయి ఈ ఏడాది వివాహం చేసుకోడట, మీరు మరొక సంబంధం చూసుకోండి అని ఒకరు రాశారు. ఏం, పెళ్లి చూపులకి వచ్చినప్పుడు ఆ విషయం తెలియదా? అలాంటప్పుడు ఎందుకు రావాలి? మరొక పెళ్ళికొడుకు చూడటానికి వచ్చాడు. క్రికెట్ ఆట టీవీలో వస్తోంది. పెళ్లివారు ఉన్నారని అన్నగారు టీవీ కట్టేశారు. పెళ్లి చూపులైపోయాయి కదా అన్న ఉద్దేశంతో తను, అన్నయ్య ఇండియా స్కోర్ చూడు అంది. అంతే. అన్నయ్య వైపు అదోలాగా నవ్వుతూ పెళ్ళికొడుకు చూసి, మీ చెల్లికి క్రికెట్ అంటే ఇష్టమా అని అడిగాడు. ఏం, ఆడపిల్ల అయినంత మాత్రాన ఇష్టాలు ఉండకూడదా? వాటిని బయట పడనీయకూడదా? పెళ్ళికొడుకు తల్లి మధ్యవర్తితో, మాకు ఆటపాటలు కావలసిన పిల్ల కాదు, పనిపాటలు తెలిసిన పిల్ల కావాలి అని గొనిగిందంట. ఇంకా అన్నయ్య కోపం చూడాలి. వరల్డ్ కప్ పోటీలు అయినంత మాత్రాన అలాగ బయటపడిపోవాలా? అనకువ ఎప్పుడు వస్తుంది అంటూ లెక్చర్ ఇచ్చాడు. బాప్రే, ఏం మనుషులు! ఇలాగే చిన్న విషయాలకే తేలిపోతే అలాంటి వాళ్లతో జీవితం పంచుకోవడం ఎంత కష్టం. మరొక పెళ్ళికొడుకు, యువతల వాళ్ళు ఏమనుకుంటారోనన్న జంకైనా లేకుండా, నేను ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దనుకున్నానండి. మా అమ్మగారి బలవంతం వలన రావలసి వచ్చింది. ఆవిడ ఒక్కరూ పని చేసుకోలేక అవస్థపడుతున్నారు అంటూ ఎంతో మాతృవిధేయుడిలాగా వంకర్లు తిరిగిపోతూ అన్నాడు. గారు ఆ అబ్బాయి వైపు తీక్షణంగా చూశారు. ఈరోజు అమ్మ కోసం చేసుకుంటాను అన్నాడు. రేపు అమ్మకి ఇష్టం లేదంటే కాపురం చేయడం మానేసి భార్యను వదిలేస్తాడా? తను ఉండబట్టలేక అదే అడిగింది. ఆ అబ్బాయి మొహం, తల్లి మొహం మాడిపోయాయి. కాకపోతే పెళ్ళి అన్నది ఎంత మధురమైన వరం! జీవితంలో
అదొక అపురూపమైన సంఘటన కావాలి. ఇద్దరి నిండు జీవితాలు పెనవేసుకొని పోయి జీవితాంతం సాగే ప్రయాణం కాదు పెళ్ళంటే. ఏ అనుభూతులు లేకుండా అమ్మ కోసం నాన్న కోసం చేసుకునే విషయమా పెళ్ళి? రుక్మిణి బరువుగా నిట్టూర్చింది. ఏవమ్మా పెళ్లి కూతురు, అలాగ పడుకుంటే ఎలా? ఏ చీర కట్టుకుంటావో సెలెక్ట్ చేసుకోవద్దా? వదిన వేలాకోలంగా నవ్వుతూ రుక్మిణి దగ్గరకు వచ్చింది. వదిన, చీర విషయానికేం గాని ఒక్క మాట చెప్పు. పెళ్లి చూపులకి వచ్చే వరుడు ఒక సదభిప్రాయంతో రావాలా వద్దా? ఊరికే వెళ్ళి వచ్చేటందుకు ఇదేం సినిమానా షికారా? ఏ పెళ్లి చూపులంటే నాకు విసుగు వస్తోంది, రుక్మిణి ఆవేదనగా అంది. విశాల ఏమీ మాట్లాడలేకపోయింది. రుక్మిణి ఆవేదన ఆమెకి బాగానే అర్థమవుతోంది. పైకి మాత్రం నవ్వులాటగా తీసివేస్తూ అంది. చూడు తల్లి, అలాగంటే నేనేం చెప్పను? ఆడపిల్ల అన్నాక ఇవన్నీ తప్పవు. వీటిని సీరియస్గా తీసుకోకూడదు. ఏదో నా అదృష్టం బాగుండి మీ సంబంధం 4వది అయ్యింది. లేకపోతే ఇంకా ఎందరి ముందు నేను కూర్చోవలసి వచ్చేదో. విశాల అత్తవారి సహృదయతను గుర్తు చేసుకుంటూ అంది. మా నాన్నగారు ముందే అన్నయ్యకి చెప్పారు వదిన. ఒక మంచి భావనతో ఆ అమ్మాయిని చూడు. పెళ్లి చేసుకోదలుచుకున్నావనే ఆలోచనతో సహచరిగా ఆమె అనుకూలమా అని చూడు. అంతేకాని కాలక్షేపం కోసం అన్నట్లు వెళ్ళడం, వాళ్లలో 10 లోపాలు వెతకడం మంచి పని కాదు. ఈ కాలంలో నాన్నగారి వంటి వారు చాలా అరుదు. రుక్మిణి కళ్ళు తండ్రిని తలుచుకోగానే గర్వంతో విశాలమయ్యాయి. బావుంది, మామయ్య గారి ముద్దుల కూతురువనే నిన్ను అత్తగారు మీ అన్నయ్య ఏమీ అనలేకపోతున్నారు. ఈసారి తప్పక కుదిరిపోతుందిలే, పద ఇల్లు సర్దుకుందాం అంటూ రుక్మిణి జబ్బ పట్టుకొని లేపింది విశాల. పెళ్లి చూపులంటే రుక్మిణికి ఏం కంగారు లేదు. కానీ రమణమ్మ గారు మాత్రం ఒకటే కంగారు పడసాగారు. అక్కడికి రాజారావు గారు భార్యను దెబ్బలాడుతూనే ఉన్నారు. ఎందుకు రమణ హైరాణ పడతావు? అమ్మాయికి వరుడు ఎక్కడో పుట్టే ఉంటాడు. ఆ ఘడియ వస్తే తారసపడక తప్పదు కదా. రమణమ్మ గారు ఆయన నిబ్బరం చూసి ముక్కున వేలేసుకుంటారు. ఈయనసలు ఆడపిల్లని కన్న తండ్రేనా? అంత నిశ్చింత ఏమిటి అని ఆవిడ అభిప్రాయం. అయినా పెద్దమ్మాయి శైలజ దారి వేరు, రుక్మిణి దారి వేరు. శైలజ అమాయకంగా గంగిగోవులాగా ఉంటుంది. పెద్దల్లుడు లెక్చరర్. చూసిన మొదటి సంబంధమే పెద్దపిల్లకి కుదిరిపోయింది. అత్తయ్య, మీరు హాల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోండి, నేను మిగిలిన ఏర్పాట్లు చేస్తాను. విశాల మాటలతో ఆవిడ అలాగేనంటూ వచ్చిన వాళ్లను లోపలికి తీసుకొని వచ్చి వాళ్లతో మాట్లాడుతూ కూర్చున్నారు. విశాల లోపలికి రావడంతో రుక్మిణి అన్నగారి పిలుపుకి బదులుగా వదినతో పాటు హాల్లోకి నడిచింది. సుధాకర్ చెల్లెలి గూర్చి వాళ్ళకి వివరాలు చెప్పసాగాడు. రుక్మిణి మనసు భావరహితంగా ఉంది. ఎన్నిసార్లు ఈ పెళ్లి పరీక్షకి సిద్ధపడాలి? ఏ 2-3 ఇంటర్వ్యూలకో వెళితే ఉద్యోగమైనా దొరుకుతుందేమో కానీ పెళ్లి సంబంధం ఎన్ని ఇంటర్వ్యూలైతే కుదురుతుందో ఎవరూ చెప్పలేరు. హాయిగా ఉద్యోగం చేసుకుంటానంటే తల్లిదండ్రులు వినరు కదా. మీరేం మాట్లాడటం లేదు? పెళ్ళికొడుకు చెల్లి అడిగింది. రుక్మిణి ఈ లోకంలోకి వచ్చింది. ఏం మాట్లాడమంటారు? చిన్నగా నవ్వి అడిగింది. మీ హాబీస్ ఏమిటి? డిగ్రీతో చదువు ఎందుకు ఆపేశారు? మళ్ళీ ఆ అమ్మాయి అడిగింది. సంగీతం అంటే నాకు ప్రాణం. ఏ కాస్త తీరిక సమయం దొరికినా సంగీతం వింటాను. మంచి పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం. రుక్మిణిలో బెరుకుపోవడంతో తన వయసే గల ఆ అమ్మాయితో సంభాషణలో పడింది. పెళ్ళికొడుకు ఆసక్తిగా వారిద్దరి సంభాషణ వింటున్నాడు. డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా పై చదువుకి తల్లిదండ్రులు అడ్డు చెప్పడం వలన ఊరుకున్నానని రుక్మిణి అనడంతో విజయ సానుభూతిగా చూసింది. అయితే ఇంక పై చదువు ప్రసక్తి లేనట్లేనా? విజయ కవ్వింపులాగా అడిగింది. ఏమో, అది నేను ఎలా చెప్పగలను? నా జీవిత భాగస్వామి నన్ను ప్రోత్సాహపరిస్తే తప్పక పై చదువు సాగిస్తాను. రుక్మిణి నిశ్చలమైన స్వరంతో బదులిచ్చింది. పెళ్ళికొడుకు చూపులు రుక్మిణి చూపులతో కలిశాయి. పర్వాలేదు, అందగాడే అనుకుంది రుక్మిణి. చదువు విషయాలకేం గాని, అమ్మాయి నీకు వంట పనులు బాగా వచ్చునా? ఇంకా ఉండబట్టలేక రుక్మిణిని నందగోపాల్ మేనత్త అడిగింది. రుక్మిణి బదులుగా విశాల జవాబిచ్చింది. ఆవిడ ఇంకా ఏదో అడుగుతూనే ఉంది.
నందగోపాల్ నెమ్మదిగా, అత్తయ్య, అన్ని పనులు ముందే వచ్చి ఉండాలా, తర్వాత నేర్చుకోకూడదా అని అడిగాడు. అతడి మాటలకి ఆవిడ మనసులోనే ఉలిక్కిపడింది. పైకి మాత్రం నవ్వుతూ, ఏరా నందు, నువ్వు పెద్దవాడివైపోయావు రోయ్. అన్నయ్య, నీ కొడుకునే ప్రశ్నలేమైనా అడగమను, మధ్యలో మనం ఎందుకు అని అంది. రుక్మిణి అతడి సహృదయతకి సంతోషించింది. ఆమె తండ్రి అన్నీ అడగమని చెప్పినా అతడు ఏ ప్రశ్నలు వేయలేదు. అతడి తండ్రి సుబ్బారావు గారు ఏవో తనకు తోచినవి అడిగారు. రుక్మిణి వినయంగానే సమాధానమిచ్చింది. అందరూ వెళతామని లేచారు. విశాల, రమణమ్మ గారు ఇల్లు చూపించడానికి వాళ్ళని తీసుకెళ్లారు. రుక్మిణి, విజయ, నందగోపాలు హాలులో ఉండిపోయారు. విజయ తన గదిని చూపించమని అడగ్గానే రుక్మిణి వాళ్ళని తీసుకెళ్ళింది. నందగోపాల్కి వాళ్లతో వెళ్ళాలో మానాలో తెలియలేదు. విజయే, రా అన్నయ్య అనగానే మొహమాటంగా చూశాడు. రుక్మిణి కూడా నవ్వుతూ రండి అని పిలిచింది. అతడికి వెళ్ళక తప్పలేదు. రుక్మిణి గది విజయకి ఎంతో నచ్చింది. అలమర నిండా పుస్తకాలు, అన్నీ పెద్ద పెద్ద రచయితలు రాసినవే. టేబుల్ మీద టేప్ రికార్డర్, ర్యాక్ నిండా క్యాసెట్స్. అన్నీ చూస్తూ, మీలాగే మీ గది కూడా చాలా బాగుంది అని విజయ నవ్వుతూ అనేసింది. మీరిద్దరూ ఇక్కడ ఉండిపోయారేమి అంటూ నందగోపాల్ అత్తయ్య వచ్చారు. బెదురు కాస్తైనా లేకుండా తమ వాళ్లతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న రుక్మిణిని ఆవిడ నిశితంగా గమనించింది. ఈ అమ్మాయి ధైర్యం ఉన్న పిల్లే అనుకుంది. అందరూ వస్తామని చెప్పి బయలుదేరారు. నందగోపాల్ సుధాకర్తో వాళ్ళ నాన్నగారితో చెప్పి బయలుదేరాడు. విజయ మాత్రం రుక్మిణి చెయ్యి వెళ్లే వరకు వదలలేదు. ట్యాక్సీ చివరగా ఎక్కేటప్పుడు నందగోపాల్ ఒకసారి రుక్మిణి వైపు చూసి వెంటనే తల త్రిప్పుకున్నాడు. అక్కడికే చెల్లి ఎక్కడ తనని గమనిస్తుందో అని భయపడ్డాడు. ఈ పెళ్లి సంబంధం కుదురుతుందని అందరూ అనుకున్నారు. అబ్బాయికి LICలో ఉద్యోగం, సొంత ఇల్లు, తండ్రి, చెల్లి, అక్క ఉన్నారట. అక్కా బావ దూరంలో ఉండటం వలన రాలేదట. మేనత్త ఊర్లోనే ఉండటంతో ఆవిడ అధికారం వాళ్ళ కుటుంబంలో ఎక్కువలాగానే ఉంటుంది అనిపించింది. కావాలనే నందగోపాల్ మేనత్త తెలిసిన స్నేహితుల ఇంటికి ఆ ఊర్లో వెళ్దామని పట్టుబట్టింది. పిల్ల తాలూకా మంచి చెడ్డలు మధ్యవర్తుల వలననే తెలుస్తాయని ఆవిడ వాదన. సుబ్బారావు గారికి ఆ సమయంలో వెళ్ళడం ఇష్టం లేకపోయినా తప్పలేదు. సుదర్శనం ఆయన చిన్ననాటి మిత్రుడు. విషయం చెప్పగానే మంచి సంబంధమని చెప్పేశాడు. పోతే అమ్మాయి చాలా తెలివైనది, చురుకైనది. మా అమ్మాయికి సీనియర్ ఆ పిల్ల అని చాలా విషయాలే చెప్పాడు. రుక్మిణికి ఆయన కూతురికి బాగానే పరిచయం అవ్వడం వాళ్ళకి అనుకూలించింది. విజయకి రుక్మిణి చాలా నచ్చింది. ఆ అమ్మాయి తన అభిప్రాయం వెంటనే చెప్పేసింది. మేనత్తకి రుక్మిణి నచ్చలేదు. ఆడపిల్లనన్న బెదురు లేకుండా ఇప్పుడే అంత స్వతంత్రంగా ప్రవర్తించింది. రేపు తనని ఖాతరు చేస్తుందా ఏమో అన్నయ్య. మనవాడు గంగిగోవు లాంటివాడు. ఆ అమ్మాయి చూస్తే జానలాగా ఉంది. నీకా ఆడదిక్కులేదు. సంబంధం విషయంలో తొందరపడితే ఆ తర్వాత మీరే బాధపడాలి. ఆవిడ అంత ఖచ్చితంగా అంటుంటే ఆయన ఏమీ అనలేకపోయారు. పిల్ల కాస్త చురుకైనదన్నమాట నిజమే, కానీ మంచి పిల్లే కనిపిస్తోంది అని ఆయన ఎటూ తేల్చుకోలేకపోయారు. నందగోపాల్కి వాళ్ళ మాటలు వింటుంటే ఏమనడానికి మనస్కరించలేదు. తండ్రి బాధ్యత, ఇంటి బాధ్యత తనపై ఉండడంతో అతడు ఏ రకంగానూ తన అభిప్రాయం వాళ్ళకి చెప్పలేకపోయాడు. రుక్మిణి అందం, చురుకుతనం అతడిని ఆకర్షిస్తున్నాయి. అమ్మ ఉంటే బాగుండేది, అన్ని విషయాలు ఆవిడే చూసుకునేది అని బాధపడ్డాడు. ఆ రోజు ఆఫీస్లో పనిచేస్తుంటే నందగోపాల్కి అటెండర్ ఒక కవర్ తెచ్చి ఇచ్చాడు. తనకి ఆఫీస్ అడ్రస్కి ఉత్తరం. ఎవరు చెప్పమా అని కుతూహలంగా కవరు చింపాడు. గులాబీ రంగు కాగితంపై గుండ్రటి అందమైన అక్షరాలు. అతడు ఆశ్చర్యంగా ఉత్తరం చదవడం ప్రారంభించాడు. అతడికి తెలియకుండానే ఉత్తరం చదువుతోంటే అతడి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. శ్రీ నందగోపాల్ గారికి రుక్మిణి నమస్కరించి రాయునది. నేను ఎవరా అని ఆశ్చర్యపోవడం లేదు కదా. ఈ మధ్యనే మన పెళ్లి చూపులు జరిగాయి. అందుకని గుర్తు ఉన్నాను అనుకుంటున్నాను. నాకు మీరు బాగా నచ్చారు. ఒక ఆడపిల్ల ఇలాగ మొహమాటం, సిగ్గు లేకుండా చెప్పడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఉన్న విషయాన్ని నిజాయితీగా ఒప్పుకోవడానికి మొహమాటం ఎందుకు చెప్పండి? అయినా మీలో వంక పెట్టడానికి ఏం ఉంది?
ఎల్ఐసి అసిస్టెంటుగా చక్కటి ఉద్యోగం, మంచి రూపం, అంతకంటే శుతిమెత్తని ప్రవర్తన, ఇవన్నీ మీ యందు నన్ను ఆకర్షించిన విషయాలే. పెళ్లిచూపుల నాటి మీ ప్రవర్తన చాలు మీ గురించి అంచనా వేయడానికి. మెతుకు చూస్తే చాలదా అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి? అలాగా మీ సంస్కారయుతమైన ప్రవర్తన నాకు నచ్చింది. నేను మీకు నచ్చానని నాకు అర్థమైంది. అయితే మీ నుండి ఇంకా ఏ విషయం ఉత్తరం రాలేదని మా వాళ్ళు అనుకుంటున్నారు. మీ ఆఫీస్లోని ఫ్రెండ్స్ మా అన్నయ్యకి ఫ్రెండ్స్ కదా. శ్రీకాంత్ గారు, మీరు మా సంబంధం విషయంలో పడుతున్న మీమాంస గురించి చెప్పారట. మీ మనసులోని శంకలు తొలగించవలసిన అవసరం ఉందని భావించి ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇద్దరు ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి మిగిలిన విషయాలు అడ్డు రాకూడదు కదూ. మిమ్మల్ని చేసుకున్నాక మీ కుటుంబం నాదే అవుతుంది. దాని మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత నాకు ఉందని ఎలా మర్చిపోతాను? కుటుంబం వేరు, వ్యక్తులు వేరు కాదు కదా. కుటుంబం అంటే నాకు ఎంతో ప్రేమ, గౌరవం. అందుకే మా వాళ్ళ మాటకి విలువనిచ్చి వివాహానికి సుముఖత చూపించాను. పై చదువైనా మీరు ప్రోత్సాహమిస్తే నా విధులు నిర్వహించాక కొనసాగిస్తాను. లేదు, ఈ జన్మకి ఇంతే ప్రాప్తమనుకుంటాను. అంతేకాని నా కోరికల కోసం బాధ్యతలను ఎలా విస్మరిస్తాను? మీకున్న బాధ్యతలు నాకు అర్థమయ్యాయి. వాటి విషయంలో నా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఇంకా నా చురుకుదనం అంటారా, దాన్ని భరించే సహృదయత మీలో నాకు కనిపించింది. కాస్త తెలివితేటలు, చురుకుదనం ఉన్నంత మాత్రం చేత ఆ అమ్మాయిల గురించి ఏవో ఊహించడం సమంజసం కాదనుకుంటాను. నా పట్ల మీకు నమ్మకం కలిగితే, మన సహజీవనం బాగుంటుందని మీకు అనిపిస్తే త్వరలో ఒక నిర్ణయానికి వస్తారని ఆశిస్తాను. ఇలాగ ఉత్తరం రాయడానికి మీరే కారణం. నా మనసులోకి మీరు తొంగి చూశారు కనుక రాయడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. అయినా రుక్మిణీదేవికి అయితే అగ్నిద్యోతనుడు బ్రాహ్మణుడు ఉన్నాడు కనుక శ్రీకృష్ణునికి సందేశం పంపగలిగింది. మరి ఈ రుక్మిణికి ఈ ఉత్తరమే శరణ్యమైంది. నా మనసు విప్పి మీకు రాశాను. అన్యథా భావించరు కదూ. విజయ గారిని అడిగానని చెప్పండి, ఉంటాను. మీ పెళ్లి చూపుల కన్యే రుక్మిణి. ఈనాటి అమ్మాయిలకి ఈ మాత్రం సాహసం అవసరం కదూ. అందుకే రాస్తున్నాను ఈ ఉత్తరం. నందగోపాల్ ఉత్తరం మడిచి చుట్టూ చూశాడు. అందరూ వాళ్ళ పనులలో వాళ్ళు మునిగి ఉన్నారు. ఒక దేవకన్య మంచి గంధాన్ని తన సుకుమారమైన వేళ్లతో చిలకరించినట్లు, సన్నజాజుల పరిమళంతో చల్లటి గాలి తనని తాకినట్లు అతడికి దివ్యమైన అనుభూతి కలిగింది. అతడు నెమ్మదిగా ఆ ఉత్తరాన్ని మడిచి సున్నితంగా పెదవులకి ఆంచుకున్నాడు. నాన్నగారు, విజయ పిలుపుకి సుబ్బారావు గారు పేపర్లో నుండి తల పైకెత్తారు. ఎదురుగుండా విజయ నవ్వుతూ నిలబడింది. ఆ అమ్మాయికి కాస్త దూరంలో తల దువ్వుకుంటూ నందగోపాల్, అన్నయ్యకి రుక్మిణి గారు నచ్చారట. ఎటువంటి సందేహాలు మీరు మనసులో పెట్టుకోకుండా వాళ్ళకి ఉత్తరం రాయండి. మిగిలిన విషయాలు మాట్లాడుకునేటందుకు వాళ్ళని రమ్మనండి. చూశారా, నాకు నచ్చిన వదినే ఈ ఇంటికి వస్తోంది. విజయ మాటలకి ఆయన అవునా అన్నట్లు కొడుకు వైపు చూశారు. కొడుకు చిరునవ్వులోనే ఆయనకి సమాధానం దొరికింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.